ఒక కాంటెంట్ క్రియేటర్‌గా ఉండడం అంటే ఇట్స్ లైక్ వేరింగ్ మల్టిపుల్ హ్యాట్స్. అంటే ఇక్కడ నువ్వే స్క్రిప్ట్ రైటర్, నువ్వే మేకప్ ఆర్టిస్ట్, నువ్వే డైరెక్టర్, నువ్వే మెయిన్ లీడ్ అండ్ నువ్వే మార్కెటింగ్ ఏజెంట్. బేసిక్‌లీ నువ్వే అన్ని రోల్స్. జాబ్ చేసే వాళ్ళకి మంత్ ఎండ్ వచ్చే సాలరీ కుడ్ బి ద రీజన్ టు వేకప్ ఆన్ టైమ్ అండ్ గెట్ రెడీ అండ్ గో టు వర్క్. కానీ కాంటెంట్ క్రియేటర్స్‌కి వాళ్ళు చేసే వర్క్‌కి ఎప్పుడు రిజల్ట్ వస్తుందో వాళ్ళకే తెలియదు. అయినా కూడా రిజల్ట్ గురించి ఆలోచించకుండా దే షో అప్ ఎవ్రీ సింగిల్ డే. జాబ్ చేసే వాళ్ళు వాళ్ళ మేనేజర్స్‌కి ఆన్సరబుల్ అయి ఉంటారు ఆర్ అట్లీస్ట్ గ్రూప్ ఆఫ్ 10 to 15 పీపుల్. బట్ కాంటెంట్ క్రియేటర్స్ ఆర్ ఆన్సరబుల్ టు అ లాట్ ఆఫ్ ఆడియన్స్. ఇక్కడ జాబ్ చేసే వాళ్ళని ఏం తక్కువ చేయట్లేదు, బట్ కాంటెంట్ క్రియేషన్ని జస్ట్ టైం పాస్ అనే వాళ్ళకి నేను ఆన్సర్ ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ అప్రిషియేటింగ్ ద న్యూ కాంటెంట్ క్రియేటర్స్ విత్ షోయింగ్ యూ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ బిహైండ్ ద సీన్స్ ఫర్ క్రియేటింగ్ వీడియోస్. సో అలా ఇవాళ నా కాంటెంట్ క్రియేషన్ డేలోకి ఒక లుక్ వేసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ అది సంగతి, విచ్ మీన్స్ దాట్స్ ద మ్యాటర్. టు బి ఆనెస్ట్, కాంటెంట్ క్రియేషన్ అనేది నాకు టైం పాస్ నుంచే స్టార్ట్ అయ్యింది, బట్ ఆ జర్నీ ఇట్ సెల్ఫ్ ఇట్ టీచర్స్ మీ అ లాట్. ప్రతి వీడియోకి, ప్రతి రోజు, ప్రతి అప్లోడ్కి ఏదో ఒకటి కొత్తగా అయితే నేర్చుకుంటాను. ఇట్ కీప్స్ మీ అటాచ్ టు ఇట్ మోర్ అండ్ మోర్. అలా నాకు ఈ కాంటెంట్ క్రియేషన్ వల్ల అలవాటైన హ్యాబిట్ ఒకటి ప్లానింగ్. నేను ఏ పని స్టార్ట్ చేసినా ఐ విల్ హ్యావ్ అ క్లియర్ ప్లాన్ లేడ్ అవుట్. యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్ అనే ప్లానర్ ని కూడా నేను లాంచ్ చేయగలిగాను. ఫోన్ లో మనకి కావాల్సినట్టు డైలీ టాస్క్స్ ని ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడేలాగా ఈ ప్లానర్ ని డిజైన్ చేశాను. అండ్ రైట్ నౌ I am planning my content and also my monthly planning on my phone. And let me give you briefly అసలు నేను ఇప్పుడు ఏమేం ప్లాన్ చేసుకుంటున్నాను అనేది. నేను ఏదో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఫీల్ అయిపోవట్లే, బట్ 0 సబ్స్క్రైబర్స్ 0 వ్యూస్ నుంచి 1000 సబ్స్క్రైబర్స్ అనే చిన్ని మైల్ స్టోన్ రీచ్ అవ్వడానికి నాకు ఈ ప్లానింగ్ చాలా బాగా యూజ్ అయింది. సో ఈ ప్లానర్ గురించి మీతో చెప్తే మేబీ మీరు నాకన్నా ఎక్కువ బాగా యూజ్ చేసుకోవచ్చేమో అని అనిపించింది. సో ఫస్ట్ థింగ్, I will set my monthly goals. So ఈ ప్లానర్ లో గోల్ సెట్టింగ్ పేజ్ ఉంటుంది. ఆన్ ద డేస్ వెన్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ ఆన్ మై యూట్యూబ్ వీడియోస్, ఈ గోల్ సెట్టింగ్ పేజ్ లో నేను రాసుకుంటాను ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ దట్ ఐ షుడ్ అట్లీస్ట్ పోస్ట్ 8 వీడియోస్ అ మంత్ అని. అంటే నాకు ఈ మధ్య ట్రావెల్ కాంటెంట్ చాలా వచ్చింది, బట్ మై నీష్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రొడక్టివిటీ అండ్ జర్నలింగ్. కాబట్టి ట్యూస్డే ప్రొడక్టివిటీకి సంబంధించిన వీడియో అండ్ సాటర్డే ట్రావెల్ కాంటెంట్ కి సంబంధించిన వీడియో అన్నట్టు వీక్కి 2 మెయిన్ వీడియోస్ లాగా పెట్టుకున్నాను. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ కదా. అలాగా దానికి తగ్గట్టుగా ఎన్ని నెంబర్ ఆఫ్ షార్ట్స్ పర్ వీక్ అనేది గోల్స్ బేసిక్ గా సెట్ చేసుకుంటాను అనమాట. ఇలా నా గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఐ విల్ రైట్ వై ఐ నీడ్ దీస్ గోల్స్. టు బి ఆనెస్ట్, దిస్ ఈస్ ది ఎగ్జాక్ట్ రీజన్ దట్ కీప్స్ మీ గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీ సింగిల్ డే. బేసిక్లీ ఇట్స్ ఆల్ అబౌట్ అసలు నువ్వు వీడియోస్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు అనే రీజన్ని క్రిస్టల్ క్లియర్గా రాసుకోవడం. యూజువల్లీ ఫిల్మింగ్ లాగా ఏమైనా పెట్టుకుంటే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసేస్తాను. సో ఐఎమ్ వెరీ హంగ్రీ, లెట్స్ గో అండ్ మేక్ సంథింగ్. అండ్ నాకు పర్సనలీ నా రీజన్ ఏంటంటే, ప్రొడక్టివ్గా ఆర్గనైజ్డ్గా ఉండాలని అనుకునే వాళ్ళందరితోనూ ఒక మంచి హెల్తీ కమ్యూనిటీని బిల్డ్ చేయడం ఈజ్ మై మెయిన్ రీజన్. బికాస్ నా కాంటెంట్ అంతా రివాల్వ్స్ అరౌండ్ జర్నలింగ్, ప్లానింగ్, ప్రొడక్టివిటీ, లైఫ్ స్టైల్ అండ్ వెల్నెస్. ఐ నో ఇలా ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయడం, దట్టు ఇలాంటి మంచి క్వాలిటీస్తో కమ్యూనిటీని బిల్డ్ చేయడం టైం పడుతుంది అని. బికాస్ ఇట్ టేక్స్ టైమ్ టు ఫైండ్ గుడ్ పీపుల్ అండ్ ఆల్సో టేక్స్ టైమ్ టు గుడ్ థింగ్స్ టు హ్యాపెన్. సో వన్స్ నా గోల్ అండ్ వై ఐ వాంట్ దట్ గోల్ అనేది సెట్ చేసుకున్న తర్వాత, బేసిక్లీ కాంటెంట్ క్రియేషన్ అనేది చాలా చాలా ఎగ్జాస్టింగ్ టాస్క్. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే మల్టిపుల్ రోల్స్ ప్లే చేయాల్సి వస్తుంది. అండ్ ఇలాంటివి ఉన్నప్పుడు దేర్ విల్ బీ సమ్ టైమ్ వేర్ యూ విల్ ఫీల్ లైక్ అసలు నేను ఎందుకు ఇదంతా చేస్తున్నాను అని. అలాంటప్పుడు ఐ జస్ట్ లుక్ ఇన్ టు దిస్ పేజ్ అండ్ ఐ విల్ నో వై ఐ am డూయింగ్ వాట్ ఐ am డూయింగ్. సో వన్స్ ద ప్లానింగ్ అండ్ స్టఫ్ ఇస్ డన్, ఐ డిగ్ ఇన్ టు మై రీసెర్చ్ వర్క్. నాకున్న టైంని బట్టి ఒక్కొక్కసారి ఇవన్నీ సింగిల్ డేలో ఫినిష్ చేయగలుగుతాను, ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఐ విల్ బ్రేక్ ఇట్ ఇన్ టు స్మాల్ చంక్స్ ఆఫ్ టాస్క్స్ అండ్ స్ప్రెడ్ ఇట్ త్రూ అవుట్ ద వీక్. సో అలా వీక్ వైజ్గా స్క్రిప్టింగ్కి ఒక టైం, ఎడిటింగ్కి ఒక టైం, ఫిల్మింగ్కి ఒక టైం పెట్టుకుంటాను. అండ్ టుడే ఈజ్ అ ఫిల్మింగ్ డే. కానీ ఇలాగే ఫిక్స్డ్గా ఉండాలి అని అయితే ఎప్పుడూ పెట్టుకోను. అండ్ ఈ ఫ్లెక్సిబిలిటీ వల్లే ఐ వాజ్ ఏబుల్ టు ఫోకస్ మోర్ ఆన్ అదర్ టాస్క్స్ ఆఫ్ మై లైఫ్. సంథింగ్ లైక్ బీయింగ్ హెల్దీ ఆర్ మేకింగ్ గుడ్ మీల్ ప్లాన్స్, మీల్స్ని ప్రెప్ చేసుకోవడం, ఇలాంటి స్టఫ్. అండ్ ఆల్సో ఐ థింక్ దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంటెంట్ క్రియేషన్, ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ టైమ్ వీ హ్యావ్. అంటే దేని గురించైనా నేర్చుకోవడానికి నాకు కావాల్సినంత టైం అయితే దొరుకుతుంది. అలా సొంతగా నేను నేర్చుకున్న వాటిలో ఈ మీల్ ప్రెప్ ఒకటి, మీల్ ప్లానింగ్ ఒకటి.
మీల్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల నాకు బాగా యూజ్ అయ్యింది. ఆబ్వియస్లీ మీల్ ప్రిపింగ్ చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, అది తెలిసిన విషయమే. కానీ మీల్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు ఈట్ హెల్దీ ఫుడ్ ఎవ్రీ సింగిల్ డే. ఇంతకుముందు నాకు ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకునేదాన్ని. సమ్టైమ్స్ ఇట్ మైట్ నాట్ బీ హెల్దీ, సంథింగ్ లైక్ రవ్వ ఉప్మా ఆర్ సంథింగ్ లైక్ దట్. కానీ ముందే నేను ప్లాన్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా దానిలో ప్రోటీన్ కాంటెంట్ని నేను ఏమేమి యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి ముందే ప్లాన్ చేసుకోగలుగుతాను. అండ్ అది సమ్హౌ సింప్లిఫైడ్ మై లైఫ్. సో అలా నాకు ఫిల్మింగ్ ఉండే ముందు రోజు నైట్ నేను కూర్చొని మీల్స్ ఏం ప్రెప్ చేసుకోగలను అని ఒకటి అయితే సెట్ చేసుకుంటాను. దాని తర్వాత ఏమి వీడియో తీయాలి, దేని గురించి వీడియో తీయాలి అని స్క్రిప్ట్ అయితే రాసుకుంటాను. బట్ ఆన్ ద డే ఆఫ్ ఫిల్మింగ్ ఐ ట్రై టు కీప్ ఇట్ ఆన్ వీక్ డేస్ సో దట్ నాకు ఏం డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకంటే వీకెండ్స్ మళ్ళీ గ్రాసరీస్ తెచ్చుకోవడం ఈ స్టఫ్ అంతా ఉంటుంది. సో షార్ట్స్ కోసం ఎడిటింగ్ లాగా ఏమైనా పెట్టుకుంటే ఫస్ట్ థింగ్ నేను చేసేది ఏంటంటే ఫోన్లో మెమరీ క్లియర్ చేసుకోవడం. అంటే వీకెండ్లో అసలు ఏం రికార్డ్ చేశాను అన్నదంతా ఫోల్డర్స్గా సెగ్రిగేట్ చేసుకోవడం. ఎందుకంటే ఫస్ట్లో లైక్ వెరీ బిగినింగ్ లో ఉన్నప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతిదానికి ఫ్యాసినేట్ అయిపోయి అరే ఇది రికార్డ్ చేద్దాం, అరే ఇది చూద్దాం అని చెప్పి చాలా కాంటెంట్ ఫుటేజ్ తీసుకునేదాన్ని. కానీ ఏది పోస్ట్ చేసేదాన్ని కాదు, బికాస్ ఆ ఫుటేజ్ అంతా లోడ్ చేసుకొని మళ్ళీ దాన్ని ప్రాపర్గా ఎడిట్ చేసి ప్రాపర్గా చూపించడం ఈజ్ అనదర్ థింగ్ కదా. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే అసలు నువ్వు వాట్ ఆర్ ద టాపిక్స్ యూ వాంటెడ్ టు షో, ఓన్లీ అవి నువ్వు ఫోకస్ చేస్తే చాలు, అంత ఫుటేజ్ ఏం అవసరం లేదు అని అర్థమైంది. దాని తర్వాత నుంచి వీకెండ్స్లో ప్రొడక్టివిటీ, లైఫ్ స్టైల్ దీనికి సంబంధించిన కాంటెంట్ని మాత్రం ఫిల్మ్ చేసేదాన్ని. అంటే బేసిక్లీ కొంచెం స్ట్రాటజిక్గా ఫిల్మ్ చేయడం అలవాటు చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం ఫిల్మ్ చేసిన ప్రతి కాంటెంట్ కూడా ఇలా ఫోల్డర్స్ లాగా పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. సో ఆ ఆర్గనైజ్డ్గా ఉండడం వల్ల ఇట్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ మీ అలాట్. too much of footage is also very unnecessary కదా. సో అలా now I'm like clearing all that stuff and then edit చేసుకుంటాను. So yeah, that is my routine and I'm very excited to show you guys something. దానికి ముందు మీకు ఒకటి చెప్పాలి. మీరు నా విజన్ బోర్డ్ వీడియో కనుక చూస్తే దానిలో యాక్చువల్లీ నేను 2025 విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నాను. సో అయితే ఏమైందంటే నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను కానీ నాట్ now, okay, somewhere in the future, because I have a lot of topics to talk to you about. కానీ somewhere in the future అని అనుకున్నా. బట్ స్టిల్ నా విజన్ బోర్డ్లో అయితే I wanted that podcast thing to be on my vision board. I'll show you now. నా విజన్ బోర్డ్ ఇక్కడే ఉంది. You can see it over here. సో అలా నా విజన్ బోర్డ్లో పాడ్కాస్ట్ ఫోటో పెడితే నేను మా ఫ్రెండ్ వాళ్ళు రీసెంట్గా మూవ్ అవుట్ అవుతున్నారు అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఒక పాడ్కాస్ట్ మైక్ ఉంది. సో అది తీసుకొచ్చి నాకు ఇచ్చారు. సో నాకు అనిపించింది ఓకే యూనివర్స్ రెస్పాండెడ్ టు మీ లైక్ దిస్ అని అనిపించింది. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో పాడ్కాస్ట్ మైక్ ఉంది. షాని నువ్వు ఈ వీడియో రికార్డింగ్ ఇవన్నీ చేసావు కదా, నీకు యూస్ అవుతాయి అని చెప్పి ఇచ్చారు. సో లుక్ అట్ దిస్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో ఐఎమ్ వెరీ ఈగర్ టు అన్బాక్స్ దిస్ అండ్ సెట్ అప్ ఇట్ అట్ మై వర్క్ డెస్క్. సో కుదిరితే అది చేయడం. ఒక కాంటెంట్ క్రియేటర్గా ఉండడం అంటే ఇట్స్ లైక్ వేరింగ్ మల్టిపుల్ హ్యాట్స్. అంటే ఇక్కడ నువ్వే స్క్రిప్ట్ రైటర్, నువ్వే మేకప్ ఆర్టిస్ట్, నువ్వే డైరెక్టర్, నువ్వే మెయిన్ లీడ్ అండ్ నువ్వే మార్కెటింగ్ ఏజెంట్. బేసిక్లీ నువ్వే అన్ని. సో నా వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా అయిపోయింది. షార్ట్స్ ఒకటి ఎడిట్ చేయాలి. ఆల్సో ఐఎమ్ వెరీ ఈగర్ టు సీ హౌ దిస్ పాడ్కాస్ట్ మైక్ ఇస్. సో అందుకే ఐఎమ్ ఫస్ట్ క్లియరింగ్ ఆల్ ద స్టఫ్ అండ్ ఓపెనింగ్ దిస్ బాక్స్. ఐ రియలీ డోంట్ నో దీని తర్వాత నేను పాడ్కాస్ట్ చేస్తానో లేదో కూడా నాకు తెలీదు. బట్ పాడ్కాస్ట్ ఈజ్ సంథింగ్ దట్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు అండ్ దట్ టు ఆన్ ద టాపిక్స్ లైక్ లైఫ్ స్టైల్, వెల్నెస్, మనం ప్రొడక్టివ్గా ఎలా ఉండాలి ఇన్ ఆల్ దట్ స్టఫ్. బికాస్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ఇండియన్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఇంజనీరింగ్ సర్వీసెస్, గేట్ ఎగ్జామ్ అట్లా. బట్ అనుకోకుండా పెళ్ళయి నేను యూఎస్ వచ్చేసాను. సో ఇప్పుడు నాకు అవన్నీ అవసరం లేదు. బట్ ద లెసన్స్ దట్ ఐ లెర్న్ త్రూ దట్ జర్నీ ఇస్ ఆల్ విత్ మీ నౌ. ఒక రోజుని మ్యాక్సిమం ఎలా యూస్ చేసుకోవచ్చు, నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటకు ఎలా రావచ్చు, ఆల్ దిస్ స్టఫ్ స్టేడ్ విత్ మీ. సో ఇఫ్ యూ ఆర్ సమ్మన్ హూ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్, ఒకవేళ నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తే మీకు ఎలాంటి టాపిక్ కావాలనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దిస్ ఈస్ రఫ్లీ మై రొటీన్ ఆన్ అ ఫిల్మింగ్ డే. యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. వెయిట్ బై ద వే ఈ మైక్ ఎలా ఉంది ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మరి అది సంగతి. టాడా.